దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ప్రాణమును బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు ఆయనకి చెల్లునుగాక. దేవుడు మన జీవితంలో ఈ దినాన మనకు ఒక మేలు చేశాడు, ఉపకారం చేశాడు. అదేంటంటే మనం సజీవులముగా ఉన్నాం. ఆయన ఇచ్చిన ప్రాణం ఊపిరిని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ మాటలను. దేవుడు తన భక్తుల ద్వారా వ్రాయించినటువంటి మాటలు ఇవి. భక్తులు వ్రాసిన మాటలు కాదు, దేవుడు తన భక్తులకు తెలియజేసినటువంటి మాటలు వారు వ్రాశారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో దేవుడు తన దాసుల ద్వారా, తన భక్తుల ద్వారా ఈ మాటలను మనకు వ్రాయించాడు. దేవుని మాట అంటే దేవుడే. ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ తన భక్తుల ద్వారా వ్రాయించిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆకాశమును, భూమిని, సమస్తమును ఆయన కలుగజేసిన దేవుడిగా ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.